తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత. సో ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూసుకుందాం. యావత్ భారతదేశంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈడీ 16 మందిని అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకర్త ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ సమన్లు ఇవ్వడం, కూడా విచారణకు అరవింద్ కేజ్రీవాల్ డుమ్మా కొట్టడం దాదాపుగా ఇది 10 సార్లు జరిగింది. ఇలాగా ఇక అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఈడీ అధికారుల వ్యవహారం అంతా టామ్ అండ్ జెర్రీ ఆట అయిపోయింది. ఇప్పటికే ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్కు 10 సార్లు సమన్లు ఇచ్చినా ఆయన వీటిని పట్టించుకోలేదు. పైగా ఈడీకి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం, తనకు రక్షణ కరువైందని మరోసారి చెప్పడం, ఈడీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని అనడం ఇదే కొత్త వ్యూహంగా ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. ఇక కానీ తాజాగా కేజ్రీవాల్కు కోర్టు నుంచి అనూహ్యమైన స్పందన ఎదురైంది. దీంతో ఇప్పుడు దేశమంతా కూడా ఢిల్లీ సీఎం లొంగిపోతారా లేదా అరెస్ట్ అవుతారా? సమన్లు ఉల్లంఘిస్తున్నందుకు కేజ్రీవాల్కు ఆ టైం వచ్చిందా, అంటే ఈడీ విచారణకు సహకరించాలని డిసైడ్ అయ్యారా? సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం చూసుకుంటే, ఢిల్లీ సర్కార్ చేసిన లిక్కర్ పాలసీ అందరి దృష్టిని ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పైనే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక పార్టీ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్కు కేజ్రీవాల్కు అలాగా అత్యంత సన్నిహితులుగా వీళ్ళంతా ఉంటున్నారు. ఇప్పటికే ప్రస్తుతానికి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు, విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే పాలసీ మేకర్గా ప్రథమ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి విచారణకు మాత్రం డుమ్మా కొడుతున్నారు. ఇప్పటికే ఈడీ ఆయనను దాదాపుగా 10 సార్లు విచారణకు హాజరు కావాలని కొన్ని సమన్లు పంపినా ఆయన సరిగ్గా హాజరైన పరిస్థితి లేదు. ఇలా సమన్లు పంపిన ప్రతిసారి కూడా కేజ్రీవాల్ ఈడీ సాధింపు ధోరణితో ముందుకెళ్తుందని, ఈడీ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని చెప్తూ వస్తున్నారు. ఇంకా మనం కొంతకాలం వెనక్కి వెళ్ళినట్లయితే మోడీ చేతిలో ఉన్న ఐటీ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ ఏ సెంట్రల్ ఏజెన్సీ పిలిచినా తాను ముందుకు వస్తానని, సహకరిస్తానని, నేనేంటో ప్రూవ్ చేసుకుంటానని ఆయన అప్పట్లో అనేకమైన సంచలన కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇక తీరా సమన్లు రావడం మొదలయ్యాక కేజ్రీవాల్కు అసలు విషయం అర్థమైందేమో తెలియదు, కానీ ఇప్పుడు కాస్త ఆయన తీరు మార్చుకున్నారు. ఈడీ ఇప్పటికే వరుసగా ఆయనకు సమన్లు జారీ చేయడం కూడా జరుగుతుంది. ఇదే తరుణంలో ఆయన గైర్హాజరు కావడం కూడా ఇదే క్రమంలో జరుగుతూ ఉంది. ఢిల్లీ కోర్టులో ఆసక్తికర వాదనలు కూడా ఇదే తరుణంలో కొన్ని చోటు చేసుకున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ అని సమన్లు పంపిన దానికి ఆయన సరిగా స్పందించలేని పరిస్థితిలో ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ సో దీనన్నిటి మీద మొత్తం మీద కూడాను కొంతమేర ఆయన సమాధానం చెప్పాలని కోరింది. ఇక ఈడీ సమన్లు దురుద్దేశపూర్వకంగానే ఉన్నాయన్న కేజ్రీవాల్ వాదనకు తర్వాత మెయింటైనబిలిటీ ఏముంది, మీరేమంటారో చెప్పాలని కోర్టు కూడా అడిగిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అయితే కేజ్రీవాల్ వాదనకు మెయింటైనబిలిటీ లేదన్న ఈడీ వివరణ ఇవ్వడానికి తమకు సమయం కావాలని ఈడీ తరఫున న్యాయవాది ఎవరైతున్నారో వాళ్ళు కోరడం కూడా జరిగింది. దీనికి సంబంధించి సమయం కోరగా ఈడీకి 2 వారాల గడువు హైకోర్టు అయితే ఇప్పటికే ఇవ్వడం కూడా జరిగింది. అటు కేజ్రీవాల్కు రీజాయిండర్ వేయడానికి కూడా వారం రోజుల టైం ఇచ్చింది కోర్టు. ఈ మొత్తం మ్యాటర్పై ఏప్రిల్ 22న హియరింగ్ ఉంటుందని డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఆసక్తికర వాదనలు వినిపించారు. ఈడీ సమన్లు బేస్ చేసుకొని కోర్టు కేసు వాళ్ళు ఎందుకు హాజరు కావడం లేదన్న ప్రాథమిక అనుమానాన్ని కూడా వ్యక్తం చేసింది. దానికి ముందు కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ సింఘ్వి తన క్లయింట్ అరవింద్ ఎక్కడికి పారిపోవడం లేదని, తాను కోర్టు ముందు హాజరవుతాడని, కానీ అతని పట్ల ఎలాంటి హానికరమైన చర్యలు తీసుకోరాదని, ఆయనకు రక్షణ కల్పించాలని, ఆ రక్షణ కల్పించే పక్షంలో కేజ్రీవాల్ హాజరవుతారని సింఘ్వి వివరించారు. అంతేకాదు ఇది సమన్లు జారీ చేయడంలో రాజకీయపరమైన ప్రయోజనాల అంశాన్ని కూడా సింఘ్వి పరోక్షంగా ప్రస్తావించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన క్లయింట్ని ఈడీ నిందితుడని పిలుస్తుందా, లేదా అనుమానితుడిగా హాజరు కావాలంటుందా, లేదా లిక్కర్ కేసులో సాక్షిగా రమ్మంటుందా అనే విషయాన్ని చెప్పాలని కూడా ఆయన వాదనలో లేవనెత్తారు. అయినప్పటికీ ఆయనకు రక్షణ కల్పిస్తే తన క్లయింట్ తప్పకుండా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. దానికి డివిజన్ బెంచ్ జడ్జిలు అసలు కేజ్రీవాల్ హాజరైతే తెలుస్తుంది కదా, హాజరు కాకుండా ఏ ప్రాతిపదికన పిలుస్తున్నారో ఎలా ప్రశ్నిస్తారని కూడా కోర్టు కూడా వాళ్ళని ప్రశ్నించిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఇలాంటి కేసులు ఇదివరకు చాలా చూసామని, ఈడీ ఒక్కరోజు 2 రోజులకు ఎవరిని కూడా అరెస్టు చేయదని, గ్రౌండ్స్ లేకుండా ఎవరి జోలికి వెళ్లరని న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం కూడా ఇక్కడ విశేషంగా మారింది. ఈడీ అధికారులు తగిన ఆధారాలన్నీ రికార్డ్ చేసుకున్నాకే అరెస్టు చేస్తారని కోర్టు అభిప్రాయపడింది. అప్పుడు మనోజ్ సింఘ్వి, మనీష్ సిసోడియా, సంజయ్ లాంటి ఆప్ నేతల అరెస్టులు కోర్టు దృష్టికి తెచ్చారు. మనీష్ సిసోడియాను ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారని, వాళ్ళు ఫోన్ చేసి హాజరు కావాలని కోరగానే అప్పుడు మనోజ్ సింఘ్వి, మనీష్ సిసోడియా, సంజయ్ లాంటి ఆప్ నేతల అరెస్టులు కోర్టు దృష్టికి తెచ్చారు.
మనీష్ సిసోడియాను ఇంటికి వచ్చి మరి అరెస్ట్ చేశారని, వాళ్ళు ఫోన్ చేసి హాజరు కావాలని కోరగానే ఆయన వెళ్ళాడని, అప్పుడు వెంటనే అరెస్ట్ చేశారని వివరించారు. తమ క్లయింట్ కేజ్రీవాల్ కామన్ క్రిమినల్ కాదని, కానీ ఆయన ఎక్కడికి పారిపోయే ప్రశ్న ఉండదని, తన క్లయింట్ కంటే బలమైన రూట్స్ ఎవరికి ఉంటాయని కోర్టును ప్రశ్నించారు. ఇది ఇలా ఉండగా కేజ్రీవాల్ మీద ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో 2 క్రిమినల్ ఫిర్యాదులు చేసింది. విచారణ సమయంలో 9 సమన్లను పంపినా దర్యాప్తుకు సహకరించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దర్యాప్తుకు సహకరించడంలో కేజ్రీవాల్ ఫెయిల్ అయ్యారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే కేసు తీవ్రత, తన చుట్టూ ఉన్న ఆధారాల విషయంపై కేజ్రీవాల్కు ఏదైనా సమాచారం అందిందో ఏదో తెలియదు, కానీ ఇప్పటిదాకా ఇది సమన్లు ఇల్లీగల్ అనుకుంటూ వాదించిన కేజ్రీవాల్ ఈ మధ్య మాత్రం తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని, మార్చి 12 తర్వాత అందుకు సహకరిస్తానని తెలిపారు. అయినప్పటికీ విచారణకు హాజరు కాకుండా తనకు రక్షణ కల్పించాలని ఇప్పటికే దర్యాప్తు అధికారులు దుందుడుకు శైలితో వ్యవహరిస్తున్నారని ఇండైరెక్ట్గా సంకేతాలు తెలియజేస్తున్నారు. ఈ మధ్య హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి తరలించిన నేపథ్యంలో కేజ్రీవాల్ వ్యవహారంలో మార్పు రావడం ఆసక్తిగా మారింది. తనకు రక్షణ కావాలని కోరడంలో ఈడీ అధికారులు 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారనే వార్తను కేజ్రీవాల్ తెర మీదకు తెస్తున్నారు అన్న అభిప్రాయాలకు బలం చేకూరుతోంది. ఈ విషయాన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా కోర్టు దృష్టికి తెస్తున్నారని పలువురు న్యాయ నిపుణులు అంటున్నారు. ఈడీ దగ్గర ఢిల్లీ సర్కార్ లిక్కర్ పాలసీలోని అక్రమాలపై తగినన్ని ఆధారాలు ఉన్నాయని, హోల్సేల్ బిజినెస్ ప్రాఫిట్గా కొన్ని ప్రైవేట్ కంపెనీలకు 12% కమిషన్లు పోయేలా పాలసీ రూపొందించారని ఈడీ వాదిస్తోంది. పాలసీకి సంబంధించిన అంశాలేవి ఢిల్లీ సర్కార్ గ్రూప్ మినిస్టర్స్ మినిట్స్లో రికార్డు కాలేదని, ఇదంతా ఇల్లీగల్ వ్యవహారంగా మారిందని ఈడీ చెబుతోంది. సౌత్ గ్రూప్లోని మరికొందరితో విజయ్ నాయర్ కుంభక్కయ్యారని, కేజ్రీవాల్కు మనీష్ సిసోడియాకి బినామీగా వ్యవహరిస్తున్నాడని చెబుతోంది. ఈ క్రమంలో కేజ్రీవాల్ తాను వీడియో కాన్ఫరెన్స్కు సహకరిస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. మరి కేజ్రీవాల్ అన్న మాటను కట్టుబడి ఉంటారా, లేక మరి ఏదైనా కొత్త వాదనను ముందుకు తెస్తారా? ఎప్పుడు ఈడీ ఎలా రియాక్ట్ అవుతుందనేది కూడా వేచి చూడాల్సిందే మరి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.